దీపాలు వెలిగిస్తాము. అప్పుడు ఆవాల నూనె దీపం వెలిగించవచ్చా? ఇప్పటివరకు మేము అదే వెలిగిస్తూ వస్తున్నాం. ఇది సరైనదా తప్పా? చూడండి, ఒక్కో పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుంది. నెయ్యితో దీపం వెలిగిస్తే సంపద, ఆరోగ్యం, శాంతి లభిస్తాయి. నూనెలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఇంట్లో శక్తి, శత్రువుల నుండి రక్షణ లభిస్తాయి. ఆవాల నూనెతో వెలిగిస్తే ఇంట్లో తంత్ర, యంత్ర, మంత్ర బాధలు ఉంటే, లేదా ఏదైనా భయం లేదా తాంత్రిక ప్రయోగాల వల్ల సమస్యలు ఉంటే అప్పుడు మాత్రమే ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. మీరు నెయ్యి దీపం ఇంట్లో వెలిగిస్తే లక్ష్మీదేవి నివాసం, శాంతి ఉంటాయి. వేప నూనెతో వెలిగిస్తే భూత, బాధ, ప్రేత బాధలు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో వెలిగిస్తే శత్రుభయం నుండి రక్షణ, భైరవ, కాళీ వంటి ఉగ్రదేవతల కృప లభిస్తుంది. ఆవాల నూనెతో వెలిగిస్తే తంత్ర, మంత్ర, యంత్రబాధల నుండి విముక్తి, వివిధ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో లక్ష్మీ ఉపాసన కోసం, లక్ష్మీకృప కోసం, ఇంట్లో శాంతి, సుఖం కోసం దీపం వెలిగిస్తే నెయ్యితోనే వెలిగించాలి, నెయ్యితోనే చెయ్యాలి. శుక్రవారం రోజున దీపం కొనడం, ఉప్పు కొనడం గురించి చెప్పాలంటే మనం కళ్ళు ఉప్పు అంటే సముద్రపు ఉప్పు, పొడి చెయ్యని ఉప్పు కొనాలి. 8 కిలోలు కొనాలి, లేదా 800 గ్రాములు కొనాలి. 8 కిలోలు కొని పెద్ద భరణిలో భద్రపరచాలి, లేదా 800 గ్రాములు కొనండి. శాస్త్రం చెబుతుంది, మనం ఏ ధర్మ ఆరాధన చేసినా కలశంలో జలం స్థాపించి చేస్తాము. జలం యొక్క మొదటి ఉత్పత్తి ఉప్పు. ఉప్పు అనేది లక్ష్మీదేవి, భగవంతుడు అందరి కృపాపాత్ర వస్తువుగా పరిగణించబడుతుంది. ఈ భూమిపై ఉప్పు లేకుండా ఎవరి ఆహారం తయారు కాదు. శాస్త్రం చెబుతుంది, ధనత్రయోదశి రోజున ఉప్పు కొనేవారి ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఉంటుంది. జై జై గురుదేవ్.